ప్రియమైన దేవుని పిల్లలారా, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 20వ వచనం చూడండి. నీవు నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను హరించితివి. ఈ క్రూర మృగాల సంతతికి చెందిన వారి కొరకు దేవుడు రాయించిన గొప్ప మాటండి ఇది, ప్రొఫెసీ. ఏనన్నా 14వ అధ్యాయం యెషయా గ్రంథం 20వ వచనం. నీవు నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను హరించితివి, హతమార్చితివి. దేవుని పిల్లలారా, ఎవరి గురించి దేవుడు ఇలాగంటున్నాడు? ఎవరి గురించి? 16వ వచనం అదే అధ్యాయం. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు, భూమిని కంపింపచేసి రాజ్యములను ఉరికించువాడు ఇతడేనా? లోకము అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయనవాడు ఇతడేనా? ఎవరితడు? క్రూర మృగ స్వభావము కలిగిన వారందరికీ ఇదేనండి. ఈరోజు దేశాలన్నీ పాడైపోయని చెప్తున్నాను నేను. దేశాలన్నీ, ఎన్నో విప్లవాలు లేచాయండి ప్రపంచంలో. మీకు చెప్తాను, ఎన్నో విప్లవాలు లేచాయి. విప్లవాలన్నీ పడిపోయాయండి. క్రీస్తు విప్లవ ఆరంభములో దానికి ముందు 2 విప్లవాలు లేచాయి అంటున్నాడు గమలీయేలు అపోస్తుల కార్యాల్లో. గమలీయేలు యేసుక్రీస్తుకు ముందు 2 విప్లవాలు లేచాయి. ఒక విప్లవం దూదాది, ఒక విప్లవం యూదాది. దూద, యూద. అలాంటి విప్లవాలే అనుకొని యేసుక్రీస్తు విప్లవాన్ని, యేసు మరణించిన తరువాత, గమనించండి, యేసు చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత ఈ విప్లవం మనం చల్లారబెట్టేద్దాం, ప్రపంచానికి ఎవ్వరికీ తెలియకుండా దీన్ని ఆపేద్దామని ప్రయత్నించారండి ఈ క్రూర మృగాలు. అప్పుడు గమలీయేలు ఏమంటున్నారో ఒక్కసారి. పేతురు యోహానులు బంధించిన తర్వాత ఈ గమలీయేలు పాదముల దగ్గరే చదువుకున్నాడు మన అపోస్తలుడైన పౌలు. ఆ గమలీయేలు ఏమంటున్నాడంటే 4వ అధ్యాయం అపోస్తల కార్యాలు, అయినా 5వ అధ్యాయం అపోస్తల కార్యములు 36, 37 వచనాలు ఒక్కసారి చూడండి. ఆయన అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 36, 37. ఈ దినములకు మునుపు, యేసుక్రీస్తు విప్లవ దినములకు మునుపు దూద అనేవాడు లేచి తాను ఒక గొప్పవాడనని చెప్పుకుంటూ ఇంచుమించు 400 మంది వాడికి వెంటున్నారంటే, వాడి సైన్యం 400. వాడి విప్లవంలో చంపబడ్డాడు. వాడుకు లోబడినటువంటి వాళ్ళు ఆ 400 మంది చెదిరి వ్యర్థులైపోయారు. ఇలా దూదా విప్లవం ఫెయిల్యూర్ అయిపోయింది, దెబ్బతింది. ఆ తర్వాత మరో విప్లవం లేచిందట యేసుక్రీస్తుకు ముందు. యూదా అనేటటువంటి ఒకడొచ్చి ప్రజలను తనతో కూడా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయటానికి ప్రేరేపించాడు. వాడు కూడా చంపబడ్డాడు. వాడికి లోబడిన వాళ్ళు, ఫాలోవర్స్ అందరూ కూడా చెదిరిపోయారు అంటున్నాడు. చూడండి. కాబట్టి నేను మీతో ఏం చెబుతున్నానంటే, ఈ పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు లాంటి అపోస్తలులు, ఈ మనుష్యుల జోలికి మీరు పోకండి. వారిని వదిలేయాలి. మీరు ఏ ఆలోచన అయినా, ఏ కార్యం అయినా ఒకవేళ మనుష్యుల వల్ల కలిగితే అది వ్యర్థం అయిపోతండి. ఒకవేళ అది దేవుని వలనే కలిగితే, మీరు ఒకవేళ దేవుని విప్లవం అయితే ఆపడానికి ప్రయత్నిస్తే దేవునితో పోరాడే వాళ్ళు అవుతారు. మీరు దేవునితో పోరాడేవాళ్ళు. ఏమండి, ఈ విప్లవం
20th సెంచరీలో ప్రారంభించానండి నేను. ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, లేమి, ఎన్నెన్నో బాధలు. నా శత్రువులు నన్ను చాలా బాధలు పెట్టారండి. అయినా ఈ విప్లవం నిలిచింది. నా బ్రతికినంత కాలం నా బ్రతుకులో దేవుని కొరకు శ్రమ పడాలి, దేవుని కోసం జీవించాలి. దేవుని పిల్లలారా, ఇంత తక్కువ కాలంలో ఇంత ఎత్తుకు ఎదిగిందంటే అది దేవుని విప్లవం. ఇంత ఎత్తుకు ఈ విప్లవాన్ని మేము ఎందుకు తీసుకొచ్చామంటే, యేసు గొప్పవాడు, బైబిల్ గొప్పది అని చెప్తున్నాం, కానీ మేము గొప్పోళ్ళు అని మాత్రం చెప్పుకోవట్లేదండి. యేసు గొప్పవాడు, యేసు మాటలు గొప్పవి, యేసు జ్ఞానం గొప్పది. దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి ఈ తరములో దేవుణ్ణి మహిమపరచాలని అపోస్తలుల కార్యాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11, 12 వచనాలు కలిసి ఉంటాయి. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన క్రైస్తవులమైన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని, మనము తండ్రికి కీర్తి కలుగజేయవలెనని తండ్రి తన చిత్త ప్రకారమైన సంకల్పాన్ని బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను అన్నాడండి. ఇక కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14 వచనం చూడండి, ఎంత బాగుంటుందో. నన్ను ఉత్తేజపరిచింది, నన్ను ముందుకు నెడుతున్నది ఈ మాటలండి. 2వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14 వచనం చూడండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విద్యోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. ఆనాడు పౌలు అంటున్నాడు, ఈరోజు మేము అంటున్నామండి. మమ్మును విద్యోత్సవముతో ఊరేగించుచున్నాడు అంటే మనము ఆయన మహిమకు కీర్తి చేకూర్చాలి. ఈరోజు దేవుణ్ణి అవమానపరుస్తున్న దొంగ బోధకులు కానివ్వండి, క్రైస్తవ్యాన్ని హేళన చేస్తున్న మత ఛాందస్సువాదులు కానివ్వండి, క్రైస్తవ్యాన్ని తొక్కు వేయాలనుకునే రాజకీయ పార్టీలు కానివ్వండి, స్వార్థ పరులు కానివ్వండి, మహనీయులు శాస్త్రవేత్తలు కానివ్వండి, మరి డబ్బున్న వాళ్ళు కానివ్వండి, అందరికీ మేము విరోధులం అయిపోయాం ఈరోజు. ఎందుకు? మా తండ్రి కోసం, మన తండ్రి కోసం. మన తండ్రి కోసం మనం ఎందుకు నిలబడ్డామంటే, ఆయన ఇచ్చిన మాటలు ఎంత గొప్పవో. దుష్ట సమాజంలో ఉన్న దుష్టత్వాన్ని కడగాలంటే యథార్థాన్ని చూపించాలండి. ఈ సందర్భంలో నేను మీకు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నానండి. ఇప్పుడు క్రైస్తవులు బాణామతి, బాణామతి, ఇంకేంటుంది, చెల్లంగి, చేతబడులు ఉంటాయండి. ఇక్కడ రాత్రి చదివాను, ఇవాళ గురించి చెప్తానన్నాను ఒక పాయింట్. చేతబడులు, దయ్యపు శక్తులు, మంత్రశక్తుల చేత పీడింపబడుచున్నారా? రండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తానంటున్నాడు ఒక ఆయన. బాగా వినండి. చేతబడులు, దయ్యపు శక్తులు, మంత్రశక్తుల చేత పీడింపబడుచున్నారా అంటే అర్థం ఏంటి? చేతబడులు నిజమని, దయ్యపు శక్తులు ఉన్నాయని, మంత్రశక్తులు ఉన్నాయని ఒప్పుకుంటున్నాడా లేదా? మీరు జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే ఈ కిందనేముంది? మీ ప్రశ్నలంతటికీ ఒక్కటే జవాబు. స్వస్థత వరములు పొందిన దైవజనుడు వస్తున్నాడు. ఆయన ఏం చేస్తాడు? చేతబడి చేయబడిన వాళ్ళని ఎవడైనా చేతబడి చేస్తే మీలో ఎవరికైనా ఆ చేతబడులు తీసేస్తాను. ఎవడైనా దయ్యపు శక్తులతో మీ మీదకి ఏదైనా శక్తిని ప్రయోగిస్తే నేను శక్తిని తీసేస్తాను. మంత్రశక్తుల చేత పీడింపబడుచున్నారా? ఎవడైనా మీకు మంత్రం వేశాడా? నేను తీసేస్తానంటున్నాడు. అంటే ఉన్నాయని ఒక క్రైస్తవ బోధకుడు ఒప్పుకుంటున్నాడు ఇక్కడ. అంతే కదండి. ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, లేకపోతే ఉంది అన్నామంటే అర్థం ఏంటి? అక్కడ లేనప్పుడు అక్కడ ఉంది అనుకుంటే దెయ్యమే కదండి, ఉన్నట్టే కదండి. తప్పుడు మాటలు నమ్ముతున్నావు కదండి. ఒక క్రైస్తవ భక్తుడు ఏమంటున్నాడంటే, చేతబడులు, దయ్యపు శక్తులు, మంత్రశక్తుల చేత పీడింపబడుచున్నారా అంటే నేను బాగు చేస్తాను, నా దగ్గరికి రండి. ఎందుకు? చేతబడులున్నాయి, శక్తులున్నాయని, మంత్రశక్తులు ఉన్నాయని ఇతడు ఒప్పుకున్నాడు. బోధకుడు ఒప్పుకున్నాడు. పౌలు ఏం చేశాడండి? అపోస్తల కార్యములు 19వ అధ్యాయం చూడండి ఒకసారి మీరు.
అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 19వ వచనం 19వ అధ్యాయం 19వ వచనం అపోస్తల కార్యాలు లోకా రాశాడు. మాంత్రిక విద్య అభ్యసించిన వారును అనేకులు తమ మాంత్రిక పుస్తకాలను తీసుకొచ్చి అందరి ఎదుట వాటిని వేశారట వాళ్ళు. ఏమని ఎందుకు కాల్చేశారు? మంత్రాలు లేవు, గాడిది గుడ్డు లేదు. ఈ పుస్తకాలన్నీ తప్పు. మంత్రాలు ఉన్నాయని, చేతబడులు ఉన్నాయని, దుష్టశక్తులు ఉన్నాయని అనుకోవడం తప్పు. మేము ఇంతవరకు ఆ తప్పును నమ్మామని వాళ్ళ దగ్గర ఉన్న మంత్ర పుస్తకాలన్నీ తీసుకొచ్చి కాల్చేశారట. మొదటి శతాబ్దంలో విప్లవం. ఎవరైనా ఈరోజు బాగా వినండి, ఈ భూమి మీద క్రీస్తు శకంలో చనిపోయి వాడు వెళ్ళిపోతాడు పరదేశిక నరకానిక. అలా వెళ్ళిన వాడు వస్తాడని బైబిల్లో ఎక్కడైనా ఉందా? ఒక దుష్టుడు ఇప్పుడు బిన్ లాడెన్ చచ్చిపోయాడండి. వాడు ఇప్పుడు వచ్చేసి అమెరికాని ఏం చేయాలండి? అమెరికాని ఏం చేయని వాడు? అమెరికా వాళ్ళు వాడిని చంపేశారు. అమెరికాని ధ్వంసం చేసేయాలి కదా. బతుకున్నప్పుడే వాడు WTCT టవర్స్ అని కూల్చేశాడు. బ్రతుకున్నప్పుడే 1000 మందిని చంపేశాడు అమెరికన్స్ వాడు బిన్ లాడెన్. మరి వాడు చచ్చిపోయిన తర్వాత నిజంగా తిరిగి వస్తే, బాగా వినాలి మీరు, నిజంగా తిరిగి వస్తే ఉత్తర దక్షిణ అమెరికాలను ధ్వంసం చేసేసేవాడు. అంటే చచ్చిన వాడు ఈ దుష్టుడు మరలా రాడు. ఏనైనా నమ్ముతున్నారు మీరు? ఇకపోతే ఇంకొక ఆయన చెప్తాను మనకు, తమిళ పులి ప్రభాకరన్ పిల్లై. వీడు చచ్చిపోయాడు. సింహల సైన్యం చేతిలో వాడు కుటుంబం నాశనం అయిపోయింది, చంపబడ్డాడు. మరి బ్రతుకున్నప్పుడు సింహల దేశం మీద విప్లవాన్ని తీసుకొచ్చి ప్రపంచ దేశాలు సమాధానపరచాలని ఎంత ప్రయత్నించినా LTTE తీవ్రవాదులు సింహళ దేశంతో ఒప్పుకోలేదండి. వాళ్ళు యుద్ధం చేశారు. యుద్ధంలో క్రూరంగా తమిళ పురులన్నీ చచ్చిపోయాయండి. ఇంచుమించు లెక్క ప్రకారంగా వీళ్ళు అనాలిసిస్ చేశారు. సుమారు 3 లక్షల మంది సింహలీలు తమిళియన్స్ చచ్చిపోయారండి, తమిళ పురులను. మరి చచ్చిపోయిన ఈ ప్రభాకరన్ పిల్లై మరి వచ్చి సింహళ దేశాన్ని నాశనం చేయడం, శ్రీలంక నాశనం చేయలేదండి? మీరు చెప్పండి. ఇకపోతే సద్దంగాడు చచ్చిపోయాడు. పోను వాడైనా అమెరికా వాళ్ళ చేతిలో ఘోర పరాజయం పొందినవాడు. మరి వాడు బ్రతికొచ్చి ఈ రోజు మరి అమెరికాని నాశనం చేయలేడా? అందరికంటే కిల్లర వీరప్పన్ గారు చూద్దామండి. పోను వాడు చచ్చిపోయాడు, పోలీసుల చేతిలో తుపాకులతో చచ్చిపోయాడు. మరి వాడైనా బ్రతికొచ్చి మరి కర్ణాటక, కేరళ ఈ ప్రాంత ఈ రాష్ట్రాలని ధ్వంసం చేసేచ్చు కదండి, ఆంధ్ర రాష్ట్రంతో పాటు. కనుక పోతే ఈ మధ్య రీసెంట్ గా మధ్యలో చెరు సూర్యుని చంపేశారండి. బానును పోలీసుల వరకు ఎందుకు? సూర్యుని చంపేశాడు కదా. నమ్మకంగా ఉండి వెనక సీట్లో నుంచి సూర్య మెదడులోనికి తుపాకీని పేల్చాడు కదా. మరి సూర్యు వచ్చి పోలీసుల వరకు ఎందుకు? ఈ బాణం చంపేయచ్చు కదా, దెయ్యం అయిపోయి. అంటే మంత్రశక్తులు ఉన్నాయా? చిల్లంగి ఉందా? చేతబడులు ఉన్నాయా? నీ వెంట్రుకలు తీసుకురా, నీ బట్టలు తీసుకురా, ఆయన రక్తం తీసుకురా, ఆయనలో బొమ్మను చేస్తాను, కడుపులో పుల్లపెట్టి పొడి చేస్తాను. ఇవన్నీ నమ్ముతారండి మీరు? ఇలా నిజంగా మన తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లోనండి, మన ఆంధ్రాలో కూడా అక్కడక్కడ అమాయకులైన ప్రజలు ఉన్నారండి. వాళ్ళ మీద పడి క్యాష్ చేసుకుంటున్నారండి మంత్రగాళ్ళందరూ కూడా. అలాగే మన క్రైస్తవుల్లో కూడా మంత్రగాళ్ళు ఉన్నారండి. ఆ మంత్రగాడి ప్రకటనే చేతబడులు, దయ్యపు శక్తులు, మంత్రశక్తుల చేత పీడింపబడుచున్నారా అంటే ఇవన్నీ ఉన్నాయని బైబిల్ తెలియక అమాయకుడు ఒప్పుకొని బుక్ అయిపోయాడు నా చేతిలో ఈవేళ. ఇవన్నీ ఉన్నాయని నువ్వు ఒప్పుకుంటే దేవుడు లేవంటున్నాడే. అలాంటప్పుడు బిన్ లాడెన్ వచ్చి నాశనం చేయొచ్చు కదా అమెరికాని. వాడితో పాటు ఇద్దరు నువ్వే కదా నేను కూడా వస్తానని వీడు ఇరాక్ దేశాన్ని సద్దామును మరి బిన్ లాడెన్ ఇద్దరు కలిసి వచ్చి ఇద్దరు కూడా ఇస్లాంసే కదా, వాళ్ళిద్దరు వచ్చి అమెరికాని నాశనం చేయొచ్చు కదా. మరి భాను చెప్పడానికి సూర్యు వచ్చేయచ్చు కదా. నేను సూర్యుని చంపాను, సూర్యుని చంపేశాడు కదండి భాను. మరి సూర్యు వచ్చి తను చంపేయచ్చు కదా. కనుక ఉండి దుష్ట శక్తులు, మంత్రశక్తులు, చిల్లంగి, చేతబడులు అంతా మోసం. చనిపోయిన వారు రారని యోబు గ్రంథం, ఇప్పుడు చూడండి బైబిల్లో దేవుడు చెప్పాడో లేదో మీరు చూడాలి. యోబు గ్రంథం 7వ అధ్యాయం
9వ వచనం, ఈయన క్రూర మృగాలు, చచ్చిన ఈ క్రూర మృగాలు భూమి మీదకి వస్తాయా? అయితే ఈ చచ్చిన క్రూర మృగాలు దేవుడు బంధించలేడనమాట. ఏమండి, ఈ దుష్ట మనుష్యులను నరకంలో దేవుడు బంధించనంత చేత కానివాడా? ఆఫ్ఘనిస్తాన్ జైలు గోడలను పగలగొట్టి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఆ తీవ్రవాదులు తమ వాళ్ళనందరినీ, జైల్లో ఉన్న వాళ్ళందరినీ మొన్నే లాస్ట్ మంత్ విడిపించి తీసుకుపోయారు. అది బతికున్నోడు చేసే పని, కానీ చచ్చిపోయినడు ఏ పని చేయలేదండి. ఈ వాక్యం చదవండి, యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. మేఘము విడిపోవునట్లు పాతాళమునకు చచ్చి, భూమి మీద చచ్చి ఎవడైనా పోతే వాడు ఎప్పుడునూ రాడు, అతడికి ఎన్నటికి తన ఇంటికి రాడు, అతని స్థలము అతనిని మరలా ఎరుగదు. ఇది దేవుడు చెప్తే ఈయనేమో దెయ్యాలు వస్తున్నాయి, చేతబడులు, దయ్యప శక్తులు, మంత్రశక్తుల చేత పీడింపబడుచున్నారా? అంటే దయ్యాలే పగ తీర్చుకుంటే, ఏమండి, దయ్యాలే పగ తీర్చుకుంటే మనం ఎవరినైతే ఉసిరి పెట్టామో ఒకవేళ వాళ్ళు చచ్చి ఉంటే వాళ్ళు వచ్చి పోయి చంపేద్దరు మనల్ని. ఖాళీ అయిపోయినాడు ప్రపంచం అంతా. ఎందుకంటే ఇప్పుడు బతుకున్నోళ్ళు కంటే చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ. ఈ తరంలో బతుకున్న మనకంటే చనిపోయిన వారు కోట్లు ఉన్నారు. వాళ్ళందా వచ్చేసి పీక పిసికెత్తుంటే చాలు మనకి. తెల్లారిసరికి భూమి మీద మనుషులు ఉండరు, ఏమంటే కుటుంబ నియంత్రణ అవసరం లేదు, పంటలు పండించుకోని అవసరం లేదు, మైదానం అంతా ఖాళీ అయిపోద్ది. చచ్చిపోగానట ఒక్క క్షణంలో పాతానికి వెళ్ళిపోతారని ఉంది చూడండి. అందులో 21వ అధ్యాయం, ఏ గ్రంథం? యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి భూమి మీద తమ దినాలు గడుపుతారు. ఒక క్షణం చచ్చాడో ఆడు బిల్ గేట్స్ అయినా, మీకు అర్థమంటే ఆడు బిన్ లేడన్ అయినా, సదాం హుస్సేన్ అయినా, ప్రభాకరన్ పిల్లి అయినా, కెల్లర వీరప్పనైనా ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతారు. ఇంకెక్కడండి దయ్యాలు వచ్చేస్తాయి మీకు ఇప్పుడు ఈరోజు? బైబుల్ రైటా మీది రైటా చెప్పండి. ఈ పాట చూడండి, ఏది రైటో మీరే చెప్తారు. లైట్స్ ఆపు నాయనా. వారే ప్రేతాత్మలుగా వస్తారా? వర్ణించిన క్షణమే ప్రేతాత్మలై తిరుగుతారా? దెయ్యాలే ఉన్నాయా? అవి మనుషులపై పడతాయా? కాలం చల్లకపోతే శ్మశానంలో ఉంటాయా? కోరికే తీరలేదని అవి మనిషిని ఆవహిస్తాయని, చిల్లంగి చేతబడులతో దెయ్యాన్ని వదలగొడతామని మోసం చేసే వారే ఉన్నారు. చనిపోయిన వారే దెయ్యాలుగా మరి రారు. చనిపోయిన వారే ఎందరో ఆత్మలుగా ఉన్నారు. శత్రువుపై పగ సాధిస్తే అందరినీ చంపేస్తారు. చనిపోయిన వారే ఎందరో ఆత్మలుగా ఉన్నారు. శత్రువుపై పగ సాధిస్తే అందరినీ చంపేస్తారు. బిల్లాడెన్ చనిపోలేదా? సద్దాం చనిపోలేదా? వీరప్పన్ చనిపోలేదా? వీరందరినీ చంపేలేదా? బ్రతికున్నప్పుడే ఎందరినో చంపారు. చనిపోయిన వీరే ఎందుకు మరి రాలేదు? ప్రేతాత్మలు ఎవరు రారు, ఆ దేవుడు ఊరుకోడు.
మరణించిన వారే ప్రేతాత్మలుగా వస్తారా? మరణించిన క్షణమే ప్రేతాత్మలై తిరుగుతారా? Was letal in Minavelu Layam. కనిపించని ఆత్మలు ఎవ్వరు ఈ కళ్ళతో చూడరు ఎన్నడు. కనిపించని ఆత్మకు ఉండవు కనిపించే మాంసం ఎముకలు. కనిపించని ఆత్మలు ఎవ్వరు చీకటిలో చూడరు ఎన్నడు. కనిపించని ఆత్మకు ఉండవు కనిపించే మాంసం ఎముకలు. పగపట్టి పీడించదాత్మికుడు నిన్ను ఆవహించదు ఆత్మికుడు. పగ తీర్చుకొనవు ఆత్మలు ఎప్పుడు పరకాయ ప్రదేశం లేదిప్పుడు. దేహం విడిచిన ఆత్మలుతుంది క్షణము ఆ ఆత్మను వదలడు దేవుడు మరుక్షణము. సినిమాలే నిజమే కాదు దర్శకుడే పిచ్చివాడు. మరణించిన వారే ప్రేతాత్మలుగా వస్తారా? మరణించిన క్షణమే ప్రేతాత్మలై తిరుగుతారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం దయచేసి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు 4వ అధ్యాయం ప్రారంభ వచనం. కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఈరోజు కూడా సమాజంలో క్షుద్రశక్తులున్నాయని, దుష్టశక్తులున్నాయని, బాణామతి ఉందని, చిల్లంగి ఉందని క్రైస్తవులైన చెప్పుకుని బైబిల్ బోధిస్తున్న వీళ్ళు కూడా ఈ తప్పుడు మాటలు ప్రకటిస్తున్నారు అని తిమోతికి రాసేటండి పౌలు మొదటి శతాబ్దంలో. వీళ్ళెప్పుడు కొనసాగుతూనే ఉంటారండి. వీళ్ళకి వాక్యం తెలియదు, వాక్యం నేర్చుకోరు. 4 మాటలు నేర్చుకున్న తర్వాత నాకు శక్తులున్నాయని చెప్పుకుంటున్నారండి. ఎందుకర్రా? ఎందుకు దేవుని నామానికి కళంకం తెస్తున్నారు వీళ్ళంతా? బోధకులమని, భక్తులమని, వరాలున్నాయని చెప్పుకుంటూ ఎందుకు ఈ పని చేస్తున్నారు? మీరు ఆలోచించండి రా దేవుని పిల్లలారా. మరి యేసు ప్రభు మొదటి శతాబ్దంలో చేశాడు కదండి, అపోస్తులు చేశారు కదండి. చేశారండి. అది ఎంతవరకు చేశారో, అవి ఎక్కడ ఆగిపోయాయో వీళ్ళందరూ బైబిల్ ఓపెన్ షీట్లో జాయిన్ అయి చదువుకోవాలండి. ఉన్నాయండి. యేసు సముద్రం మీద నడిచాడు, ఇప్పుడు నడుస్తారా? పేతురుని రమ్మన్నాడు, పేతురు నడిచాడు, వీళ్ళెవరైనా నడుస్తారా? యేసు సమాధిలో పెట్టబడ్డాడు, లేచిపోయి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు పెట్టబడిన భక్తులు ఎవడైనా లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నాడా? లేదు కదండి. ఇశ్రాయేలులు ధూపం వేశారు, నువ్వు ధూపం వేస్తావా? ఇశ్రాయేలు సున్నతి చేసుకున్నారు 8వ రోజుని మగపిల్లలకి, మీరు చేసుకుంటున్నారా? బలులు అర్పించారు, మీరు బలులు అర్పిస్తున్నారా? ఆలోచించాలి. బైబిలులో 66 పుస్తకాలలో ఏ కాలంలో ఏవేవి రాయబడ్డాయి, అవి తిరిగి ఏ విధంగా మార్చబడ్డాయి. కాలానుగుణంగా జరుగుతున్న మార్పులు 66 పుస్తకాలలో ఉన్నదన్న సంగతి నువ్వు ఏ బైబిల్ కళాశాలలో నేర్చుకున్నావో చెప్పు. నీకు బైబిల్ సరిగా రాదు గనక, బైబిల్ సరిగా చదవలేదు గనక, 66 పుస్తకాలలో ఉన్న మహాజ్ఞానం అర్థం కాక, సందర్భానుసారమైన అనుకరణ, ఆలోచన, పరిశోధన నీకు లేకపోవటం వల్ల నీకిష్టం వచ్చినట్టుగా. ఒక మంచి ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. పౌలు గారి గుడ్డలు తీసుకెళ్లి రోగుల మీద పెడితే ఏమయ్యేటండి? రోగములు వారిని వదిలిపోయేట. ఎక్కడుంది అది? అపోస్తలుల కార్యములు చూడండి ఒకసారి. అది మొదటి శతాబ్దం, ఇది 21వ శతాబ్దం, మర్చిపోకండి. మొదటి శతాబ్దంలో మొదటి 100 సంవత్సరాలలో అపోస్తలుడైన పౌలు తన దగ్గర ఉన్నటువంటి తనని ఏ గుడ్డైనా చేతి గుడ్డ తీసుకొచ్చి ముట్టుకుంటే ఆ జబ్బు రోగి మీద పెడితే రోగాల పోయేట. 19వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 11-12 వచనాలు మీరు చదవండి. పోని 11 అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 11-12.
పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యుద్ధకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయేను. అప్పుడు దేశ సంచారకులను మాంత్రికులనైన కొందరు, అదండి అప్పుడు ఈ మంత్ర పుస్తకాలు తగలబెట్టారు. మరి పౌలుకు ఆ రోజు ఉంది కదండి, మరి ఈ రోజు మనకు ఎందుకు ఉండకూడదని మీకు ఆలోచన ఏమైనా ఉందా? ప్రశ్న తప్పనిసరిగా మీకు ప్రశ్న వస్తుంది. కానీ దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడిందో ఆలోచించాలి. దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడింది? ఏమండి, విశాఖపట్నం నుంచి ఢిల్లీకి ఒక లింక్ ఎక్స్ప్రెస్ బయలుదేరుతుందండి. ఆ లింక్ ఎక్స్ప్రెస్ ఎక్కడికి వస్తుంది? మన వరంగల్లో ఉన్నటువంటి కాజీపేట స్టేషన్కి వచ్చి ఆగుతుందండి. అక్కడి నుంచి 4 కోచ్లు కట్ అయిపోతాయండి. అక్కడి నుంచి 4 కోచ్లు కట్ అయిపోతాయి. అంటే కాజీపేట వరకే దానికి టికెట్ ఇస్తారు. ఆ 4 కోచ్లు కట్ అయిపోయి మిగతా ట్రైన్ వెళ్ళిపోద్దండి. అక్కడి నుంచి కాజీపేట నుంచి దాని పేరు మార్చేశారు, దక్షిణ మధ్య ఎక్స్ప్రెస్ అన్నారండి. అంటే ఢిల్లీకి వెళ్తుందండి అది. మరి లింక్ ఎక్స్ప్రెస్ అని ఎందుకన్నారు? కాజీపేటలో లింక్ తగిలిస్తారు కనుక. ఏమండి, లింక్ ఎక్స్ప్రెస్ మేము ఎక్కాము, మరి మమ్మల్ని ఎందుకంటే ఇక్కడ కట్ చేసి పడేశారు అంటారా మీరు? తెలుసుకోవాలి. అట్నుంచి వచ్చిన దక్షిణ ఎక్స్ప్రెస్ మళ్ళా ఈ 4 పెట్టెలు తగిలించుకొని మళ్ళా ఇది లింక్ ఎక్స్ప్రెస్ గా మారిపోయి విజయవాడ విశాఖపట్నం మీదుగా వస్తుందండి. కనుక ట్రైన్ బయలుదేరింది రైటే, ఎక్కడ మారింది, ఎక్కడ ఇది మళ్ళా ఏ పేరు మారింది అది నువ్వు చూడవా? సందర్భానుసారమైన ఆలోచన నీకు రాదా? ఒక బైబిల్ పండితుడే దీన్ని చెప్పగలడు. అందుకే ఇప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి. 23 నుంచి చదవండి. 23 చదవండి ఆయన. ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసం ద్రాక్షారసము కొంచెముగా తీసుకోమని ఎవరితో చెప్తుండండి? తిమోతితో చెప్తున్నాడు. ఏమండి, వైన్ అంటే ఇది కాదండి, జ్యూస్ అండి. వైన్ వేరు, జ్యూస్ వేరు. ఇంగ్లీష్ బైబిల్లో వైన్ ఉందండి, నేను వైన్ తాగుతాను అనకండి. మద్యంతో మత్తులో వద్దని చెప్పిన ఆయన నువ్వు వైన్ తాగుతానంటే ఎలాగవుతుంది? అక్కడ అపార్థం చేసుకోకండి బైబిల్ని అపార్థం చేసుకోకూడదు మీరు. ఇక్కడికి వచ్చేసరికి పౌలు తిమోతికి ఏం రాస్తున్నాడంటే నీ కడుపు జబ్బు నిమిత్తము నీళ్లే త్రాగక తరచుగా వచ్చు బలహీనతల కొరకు ద్రాక్ష రసం జ్యూస్ని నువ్వు తీసుకో అన్నాడు. ఏమంటే పౌలు గారి దగ్గర నుంచి ఎవరైనా చేతి కూడా తీసుకొచ్చి తిమోతి గారికి ఇవ్వలేరండి? మళ్ళీ తిమోతి ఎలాంటి వాటి? నా కుమారుడు అయిన తిమోతి అంటాడు, నమ్మకమైన వాడు అంటాడు. నీ తల్లి యునీకే, నీ అవ్వ, నీ ముసలం, మీ అమ్మమ్మ లోయ, ఆళ్ళ చిన్ననాటి నుంచి నిన్ను ఎంతో భక్తిలో పెంచారు. చిన్ననాటి నుండి బాల్యము నుండే నువ్వు ఈ మహాజ్ఞానాన్ని నేర్చుకున్నావని పౌలు సంబోధిస్తాడండి తిమోతిని. అలాంటి తిమోతికి ఆత్రాల కడుపు జబ్బు, స్టమక్ జబ్బు వస్తే, రోగం వస్తే ఏ నడికట్టు తీసుకెళ్లి పంపించలేడా? ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తే దేవుడు విని తిమోతికి స్వస్థత ఇవ్వడా? ఇదేంటండి ద్రాక్షారసం తీసుకోమంటున్నాడు? ఆలోచించండి మీరు. ఇప్పుడు ఇంకొకటి చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చూడండి. దేవుని పిల్లలారా, ఎంతవరకు పౌలు దగ్గర ఈ వరాలు ఉన్నాయో కూడా మనం చూడాలండి. ఎంతవరకు పౌలు దగ్గర ఉన్నాయి ఈ వరాలు? కొంచెము కాలమే ఉన్నాయండి. అవి తర్వాత ఆయన దగ్గర నుంచి తీసివేయబడ్డాయి. ఆ రోజు ఆ కాలంలో మొదటి శతాబ్దంలో ఇచ్చి తీసేసుకున్నాడు ఆయన. ఇప్పుడు 21వ శతాబ్దంలో నీకెలాగొచ్చాయి బాబు? మీరు ఆలోచించారా? బైబిల్ అలా చదివారా? 25 ఏళ్ళు చదివారండి. ఈ దొంగ క్రైస్తవ లోకాన్ని చూసిన తర్వాత మనసంతా వికాలమై తపస్సు చేశానండి. బైబిల్ మీద తపస్సు చేశాను. ఇక ఈ క్రైస్తవ్యాన్ని కాపాడడానికి నేను నడుం కట్టకపోతే ఎటుపోతుందో తెలియదు ఈ క్రైస్తవ్యం. చదవండి ఇప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25 నుంచి 30 వరకు. నా సహోదరుడు, జత పనివాడును, నా తోడి యోధుడు, నీ దూతయు, నా అవసరములకు ఉపచరించి వాడునైనా ఎపప్రుదితో మీ యొద్దకు పంపుట అగత్యమనుకుంటుని. అప్పుడు నా దగ్గరే ఉన్నాడు, రోగిగా ఉన్నాడు. మీ దగ్గరికి పంపాలనుకున్నాను మీకు వాక్యాన్ని ప్రకటించడానికి, కానీ ఆయన రోగిగా ఉన్నాడు నా దగ్గర. అతడు మిమ్మల్ని అందరినీ చూడాలనుకుంటున్నాడు, చాలా ఆశపడుతున్నాడు. నిజముగా రోగి అయి ఉన్నాడు, చావునకు సిద్ధమై ఉన్నాడు. దేవుడు అతన్ని కనికరించును. అతని మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖం కలుగకుండుటకై నన్ను దేవుడు కనికరించాలి ఒకవేళ ఆయన పోతే. మీరు ఆలోచించండి. ఈ మాటలు తిమోతికి ఫిలిప్పీయులకు రాస్తానంటే
ఫిలిప్పీడని ఫుప్రొదితి ఎన్నో అవసరాలలో అవసరమైనటువంటి ఆహారాన్ని పౌలుకు అందించినటువంటి మహానుభావుడు రోగంతో మంచానబడి చావుకు సిద్ధమైతే స్వస్థత ప్రార్థన చేసి లేపేలేడండి పౌలు గారు. ఎందుకంటే ఆయనకు టెన్షను, ఎందుకు ఆయనకు దుఃఖం అంటే మొదటి శతాబ్దంలో ఇవ్వబడిన వరములన్నీ పౌలు గారితోనే ఆగిపోయాయి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం చూడండి, నా మాట అబద్ధమైతే. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 20 త్రోఫీము రోగి ఉన్నాడు, అతని మిలోతులు విడిచొచ్చేశాను. ఏమండి, మాల్టా ద్వీపం అండి, మధ్యధరా సముద్రంలో ఉన్న మాల్టా ద్వీపం అండి అది. త్రోఫీము రోగి ఉన్నాడు, అతను నేను మాల్టా మిలేతులో వదిలేసేసానని స్వస్థత ప్రార్థన చేసి తీసుకొచ్చేలేడండి పౌలు. చనిపోయిన ఐతుకనే యవనస్తుణ్ణి ప్రార్థన చేసి లేపేసిన పౌలు ఆయన గుడ్డలు తీసుకెళ్లి రోగులు మూడ పెడితే రోగులు పారిపోయాయి, దెయ్యాలు పటాపంచులైపోయాయి. మరి ఈ రోజుటండి ఇలా మాట్లాడుతున్నాడు ఆయన. అనగా పౌలుకివ్వబడినవే తీసివేయబడ్డాయి. ఎందుకంటే వినుట వలన విశ్వాసము రావాలే తప్ప చూచుట వలన విశ్వాసము రాకూడదు. వెలిచూపు వలన విశ్వాసం కాదు, వెలిచూపు వలన కాదు, విశ్వాసము వలననే దేవుణ్ణి మనం తెలుసుకోవాలి అని తన పత్రికలన్నిటిలో వివరించడం ప్రారంభించాడండి. చూసి నమ్మువారు కంటే చూడక నమ్మువారు ధన్యులు అని ప్రారంభించాడు ఆయన మాటలతో. జాగ్రత్త, ఎప్పుడు కనబడతాయి, జరుగుతాయి, మీ కళ్ళ ముందు జరిగితే నమ్మాలి అనేది మాత్రం ఆ మాట మీరు వదిలేయాలి ఒక రోజుకి. వినేనా? యోహాను సువార్త 13వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో యేసు ప్రభు ఏమంటున్నాడో మీ బైబిల్ విప్పి చూడాలి కదా. ఒక్కసారి లైట్స్ ఆన్ చేయను ఆయన. ఒక్క క్షణం. పరలోకము నుండి దిగి వచ్చిన యేసు క్రీస్తునైనా, అనగా పరలోకములో ఒకప్పుడు ఉండి మనుష్య కుమారుడిగా మానవ దేహాన్ని ధరించుకొని భూమి మీదికి వచ్చిన నేను తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవ్వడనూ లేడు. చూడండి, మీ బైబిల్ ఉందా లేదు? ఏమండి, మీ బైబిల్లో ఉందో చూడండి. మీ బైబిల్ ఉంది, మళ్ళీ చదవండి. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు అన్నమాట. పరలోకములో ఒకప్పుడు నేను ఉండేవాడిని భూమి మీదకి రాకముందు. నేను తప్ప, యేసుక్రీస్తు అనే నేను తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. ఇదేంటండి, మరి హానోకు దేవునితో నడిచాను, ఎక్కడికి నడిచాడో చెప్పాడా? పలానా చోటుకి వెళ్ళామని చెప్పలేదు కదా. ఏలియా అగ్నిరథాల మధ్య వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు ఉందా అగ్నిరథాల మధ్య వెళ్తే? ఎందుకంటే మీకు బైబిల్ తెలియదు కనుక, బైబిల్ పట్టే పాండిత్యం లేదు కనుక మీరు తెలుసుకోలేకపోయారు. ఆ ఒక్క మాట గురించే మళ్ళీ బైబిల్ అంతా చదివేవాడినండి. ఎక్కడ ఒక విషయం నాకు అర్థం కాలేదో ఆ ఒక్క మాట గురించే బైబిల్ మళ్ళీ చదివేవాడిని. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 39-40 చూడండి. మనకు ముందు మరణించిన వారందరి గురించి, ఆదాము మొదలుకొని ఈ రోజు వరకు మనకంటే ముందు మరణించిన వారందరి గురించి ఏమని రాస్తున్నాడో మొదటి శతాబ్దంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 39-40. వీరందరూ విశ్వాస వీరులు జాబితా చెప్తాడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైన మనము లేకుండా సంపూర్ణులు కారు పరలోకానికి వెళ్ళటానికి. దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దేశాన్ని ముందుగా సిద్ధపరిచాడు కనుక వీరు వాగ్దాన ఫలం పరలోకం అనుభవించలేదు భూమి మీద. మరి యేసు ప్రభు హెబ్రీ పత్రిక, ఇది పౌలు గారు హెబ్రీ పత్రిక రాసేటప్పటికి ఏమని రాస్తున్నారు చూడండి. అబ్రహాం గారి గురించి అదే అధ్యాయంలో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. మరి అప్పటికి చచ్చిపోయాడు కదా. పౌలు గారు హెబ్రీ పత్రిక రాసేటప్పటికి 11వ అధ్యాయం 3 వచనాలు, 10వ వచనం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అప్పటికి అబ్రహాము చనిపోయి 2000 సంవత్సరాలైంది క్రీస్తు మాట్లాడినప్పటికీ, క్రీస్తు ఈ మాట చెబుతున్నప్పటికీ. అబ్రహాము ఈ పితరులు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు అని చెప్తున్నాడే. యేసుక్రీస్తు కాలానికి, పౌలు కాలానికి, మొదటి 100 సంవత్సరాలకి పౌలు హెబ్రీ పత్రిక రాస్తూ మొదటి 100 సంవత్సరాల్లో ఏమని రాస్తున్నాడో చూడండి. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు
అబ్రహాము ఎదురు చూచుచుండెను. అప్పటికైనా వెళ్ళేదటండి పరలోకానికి. ఇప్పటికి వెళ్ళాడా? ఈ పత్రిక రాసేటప్పటికి వెళ్ళాడా? అంటే ఎవ్వరూ పరలోకానికి వెళ్ళలేదండి. మనం అంతా కలిసి ఒకేసారి వెళతాం. అది క్రీస్తు రాకడా. ఆయన వచ్చి తీసుకెళ్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం. మరి వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు కూడా? పరదేశంలో ఉన్నారండి. పరదేశం పరలోకం ఒకటి కాదండి. మరలా అబ్బో ముల్లోకాల మర్మాలు ఇది. పరదేశం పరలోకం వేరు. ఇప్పుడు మరణించిన వారు నీతిమంతులు పరదేశంకి వెళ్తారు. అందుకే అక్కడ ఏమంటున్నాడు చూడండి. అక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము పరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున, అపోస్తులైన మీరు కూడా ఉండులాగున, మళ్ళా రాకడలో తిరిగి వస్తాను, నాప్పుడు నేను తీసుకెళ్లిపోతాను అని అపోస్తులతో చెప్పాడండి. మీరు ఎవరు వెళ్ళిపోతారు పరదేశకి? ఇప్పుడు మనం చచ్చిపోతే పరదేశకి వెళ్తాం, నీతిమంతులం అయితే, దేవుని క్రూర మృగాలుగా ఉండకపోతే. మరి ఎవరు వెళ్తారండి పరలోకం? యేసు రావాలి. యేసు రాకుండా, యేసు లేకుండా మేము పరలోకానికి వెళ్ళి వచ్చామని ఎవరిని నమ్మకండి. దేవుని పిల్లలారా, బైబిల్లో ఎంత సత్యాలు ఉన్నాయో చూశారండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, క్రూర మృగాల మధ్య మృగాలుగా మారిపోతున్న వ్యవస్థను బాగు చేయటానికి కొందరినైనా అగ్ని నుండి లాగాలని మీ పిల్లలకి మహాజ్ఞానాన్ని బోధిస్తున్నాను. 5 ఏళ్లు నేర్చుకోవలసిన ఈ మహావిజ్ఞానాన్ని 4 రోజులు 4 గంటల్లో ఏమి చెప్పగలవు నాయన? కొద్దిగానే చెప్పాం. మీ పిల్లలు విన్నారు. వారిని, వారి కుటుంబాన్ని, దాతలను మీరు దీవించండి. వారి గర్భఫలాలు మీకు ఇవ్వగలుగుటకు వారి మనస్సులను తెరవండి. వారి మనోనేత్రాలను తెరవండి. యుగ సంబంధమైన దేవత వేసిన ముసుగుని క్రైస్తవ్యంపై నుండి తొలగించండి. అబద్ధ బోధకుల నుండి కాపాడండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేండు నడిపించునుగాక. ఆమేన్.